కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం నూనెక్కులి అనే మలయాళం మూవీ కోసం కబుర్లు చెప్పుకుందాం. జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక క్రైమ్ కామెడీ మూవీ అండి. దృశ్యం లాంటి మంచి థ్రిల్లర్ ఇచ్చిన జీతు జోసెఫ్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఆయన నుంచి ఇలాంటి కామెడీ మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అలానే ఆయన స్టైల్లో పెద్ద పెద్ద ట్విస్ట్ ఉండవు. సూపర్ కామెడీ అని కూడా చెప్పలేరు. లాజిక్స్ అన్ని పక్కన పెడితే ఒక మంచి టైంపాస్ మూవీ అయితే అవుతుంది. క్రైమ్ కామెడీ అంటేనే అర్థమవుతుంది. ఒక క్రైమ్ సిచ్యువేషన్ చుట్టూ ఈ మూవీ తిరుగుతూ ఉంటుంది. స్టోరీ ఏంటంటే హీరో అయిన అబీ తన ఫాదర్ కంపెనీకి ఇష్టం లేకుండా ఎండీగా వర్క్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు సడన్గా వాళ్ళ కంపెనీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుంది. సో వాళ్ళన్నీ సీజ్ చేస్తారు. అందులో అబీ పర్సనల్ ల్యాప్టాప్ కూడా ఉంటుంది. అందులో తన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ ల్యాప్టాప్ని ఎలాగైనా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోలేని ప్రయత్నంలో తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ తనతో పాటు ఇంకా చాలామందికి ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తాడు. చివరికి అబీ తన ల్యాప్టాప్ని తీసుకోగలిగాడా లేదా అండ్ ఆ ల్యాప్టాప్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలిస్తే బయటికి ఏం జరుగుతుంది ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాలి. కొన్ని చోట్ల పర్వాలేదు, హీరో తన పర్ఫార్మెన్స్ ద్వారా కొంచెం కామెడీ తెప్పించారని నేను చెప్పుకోవచ్చు. అండ్ హీరోతో పాటు ఇందులో రష్మిత అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. లైక్ 3 డిఫరెంట్ స్టోరీస్ ప్యారలల్‌గా జరుగుతూ ఉంటాయి. అన్నీ ఒకదానికొకటి బాగా కనెక్ట్ చేశారు అనిపించింది. అండ్ అలా అని మరి క్రింజ్ కామెడీ అయితే ఉండదండి. కామెడీ అయితే ఓకే, పర్వాలేదు. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు బాగానే అనిపించింది అని నాకైతే అనిపించింది. మూవీ అయితే ఒకసారి అయితే చూడొచ్చు. టైం పాస్ అయిపోతుంది. అండ్ ఫ్యామిలీ అంతా కలిసి కూడా చూడొచ్చు. బాగానే ఉంటుంది. సో జీ5లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో. తప్పకుండా చూడండి. నెక్స్ట్ టైం మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.